మీ హృదయాన్ని ఫాలో అవ్వండి, అది మీకు నిజం చెప్తూ ఉంటుంది. మీరు ఏం చేయాలో అది చెబుతూ ఉంటుంది. అది అంతరాత్మ స్థానం, భగవంతుని స్థానము. కాబట్టి మీరు ఎప్పుడు మీ ఎరుకని మీ అంతరాత్మలో, మీ హృదయంలో ఉంచాలి. మీ హృదయం ఏం చెప్తుందో దాన్ని మీరు అనుసరించండి. మీ హృదయానికి అన్నీ తెలుసు. ఆ కీ అక్కడే ఉంది. అది ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అన్ని విద్యలు దానికి తెలుసు. అదే మీకు అన్ని నేర్పిస్తుంది. ఒక ఏదైనా మాట్లాడుతూ ఉన్నావు, లేదా ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒక ప్రార్థన చేశావు, లేదా ఒక పని చేయాలనుకున్నావు. నీకు ముందు నీ మనసులో ఏదైతే మొదటి ఆలోచన వచ్చిందో దాన్ని ఫాలో అవ్వండి. ఇవన్నీ మీరు రిపీటెడ్ గా కొంత వింటూ ఉంటేనే ఆ అది అబ్బుతుందండి అది. అయితే ఆ మొదటగా వచ్చినటువంటి ఆ ఆలోచన అసలు ఎలా పట్టాలి అంటే మనం నిశ్చలంగా ఉండాలి, స్టిల్నెస్ లో ఉండగలగాలి, థాట్లెస్ స్టేట్ ని మనం మెయింటైన్ చేయగలగాలి, ఆల్వేస్ ఇన్ ట్యూన్ విత్ గాడ్ లో ఉండగలగాలి, మనం త్రీ ప్రేయర్స్ కనెక్షన్ లో ఉండగలగాలి. అప్పుడు మనకు మన ఆలోచన ఏం వస్తుంది, మొదట ఏం ఆలోచన వచ్చింది దాన్ని మనం అర్థం చేసుకోగలం, పట్టగలం. లేదు అంటే ఆల్రెడీ జరిగిపోతున్నటువంటి ఆలోచనలో ఇది కూడా కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంది. అప్పుడే మనం అరే నేను అనుకున్నాను రా ఇది, నాకు వచ్చిందిరా ఈ ఆలోచన. అవునా, మీరు ఎన్నో సార్లు చెప్పుకొని ఉంటారు. ఏదైతే మిస్ అయి ఉంటుందో, ఏదైనా మిస్ అయినప్పుడు నాకు వచ్చింది ఈ ఆలోచన, నేను ఇది చేయలేకపోయాను అంటే ఇంట్యూషన్ అందరికీ ఉంది, హంచెస్ అందరికీ అందుతూ ఉంటాయి. అయితే దానిని మనము కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఆ హంచ్ని, ఆ ఇంట్యూషన్ ద్వారా వచ్చినటువంటి ఆ మెసేజ్, ఇంట్యూషన్ అంటే మీ మైండ్, మన మనసు కన్నా తరువాత స్థాయిలో ఉన్నటువంటి ప్లేన్ అది, లోకం. అక్కడ నుంచి వచ్చినటువంటి ఆ జ్ఞానం ఒరిజినల్, అది విజ్డమ్, ఒరిజినల్ డివైన్ నాలెడ్జ్ అది. దానిని మనము పట్టుకోగలగాలి. అంటే నువ్వు ఎప్పుడు నీ హృదయంలో ఉండాలి. నీ ఈ ఇన్నర్, ఈ సెంటర్స్ ని, టూ సెంటర్స్ ని యాక్టివేట్ చేసుకోవాలి, అవేర్నెస్ లో ఉండగలగాలి, రెంటిని ఎట్ ఏ టైం పట్టుకొని ఉండగలగాలి. అయితే వీటిని మనం బాగా స్టడీ చేయాలి, వీటిని అందుకోవాలి. ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాస చేయాలి. చూడండి, మళ్ళీ ఇంత సబ్జెక్టు, పెద్ద పెద్ద సబ్జెక్టులు మాట్లాడుకుంటూ మళ్ళీ ఇది ఎక్కడి నుంచి మొదలైందో గమనించారా? శ్వాస మీద ధ్యాసకు వచ్చి ఆగిపోయింది. కాబట్టి ఈ శ్వాస మీద ధ్యాస మనము బ్రీత్ తీసుకోండి, వదలండి, బ్రీతింగ్ చేస్తున్నాం, శ్వాస మీద ధ్యాస, బ్రీతింగ్ చేసాం, అయిపోయింది. ఇంకా మిగిలిన సబ్జెక్ట్ క్రియల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇంకా శ్వాస మీద ధ్యాస ఎక్కడుందండి? శ్వాస మీద ధ్యాస సబ్జెక్ట్ అయిపోయింది, ఇంకా చేయడం లేదు, సాధన లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీరు ఈ ధ్యాన సాధనకు సంబంధించిన మొదటి మెట్టు ఏదైతే ఉందో, ఈ శ్వాస మీద ధ్యాస అనేటటువంటి ఈ సాధనని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఒక 15 నిమిషాలు ప్రాక్టీస్ చేయాలి రోజు. నువ్వు ఎన్ని సాధనలన్నా చేసుకో. నేను క్రియలు చేశానండి, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. నేను పూజ చేశానండి, పర్వాలేదు. నేను మంత్ర జపం చేశానండి, ఇబ్బంది లేదు. నేను అంత పెద్ద పెద్ద హోమం చేశానండి, లేకపోతే ఇంకోటి చేశానండి, ఇంకోటి, ఎన్ని అయినా చేసుకోండి. మీరు 15 నిమిషాలు మినిమం ఖచ్చితంగా శ్వాస మీద ధ్యాస అన్నటువంటి సబ్జెక్ట్ ని చేసి తీరాలి. ధ్యానానికి మొదటి మెట్టు శ్వాస మీద ధ్యాస. ధ్యానానికి మాట, మౌనము, మనసు శూన్యము కావాలి. ధ్యానంలో ధ్యానంలోకి మనం వెళ్ళాలి అనంటే చూపు ఆగిపోవాలి, మనసు ఆగిపోవాలి, శ్వాస ఆగిపోవాలి. మనము నిశ్చల స్థితికి చేరాలి, మనము ఆలోచన రహిత స్థితికి చేరాలి, మనము ఈ క్షణంలో ఉండాలి, ప్రెసెంట్ టెన్స్ లో ఉండాలి. ఓకే అండి. కాబట్టి మీరు ఎన్ని సాధనలు చేస్తూ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా శ్వాస మీద ధ్యాసను మీరు బాగా అడాప్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు
ఈ ధ్యానాన్ని శ్వాస మీద ధ్యాస ద్వారా మీరు ఎప్పుడు చేస్తూ పోతారో మీ మనసు సూక్ష్మమవుతూ పోతుంది. ఫస్ట్ ముందు మీ లోపల ఉన్నటువంటి సిస్టమ్స్ ఇవన్నీ శుద్ధి కావడం మొదలెడుతుంది. మీరు గమనించారో లేదో, కొద్దిసేపు అట్లా చేస్తూ ఉంటే ఫస్ట్ కొద్దిగా డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతూ ఉంటారు. కొంచెం బోర్గా అనిపించవచ్చు ఒక్కోసారి ఏంద్రా ఇది కరెక్ట్ గానే చేస్తున్నామా అనుకుంటారు. రకరకాల ఆలోచన వస్తుంది. మళ్ళీ నువ్వు ఒక రిమైండర్ పెట్టుకోవాలి, ఈ క్షణంలో ఉండు, శ్వాసను పట్టుకో, ఈ వదిలేసేయాలి. రకరకాల ఆలోచనలు వచ్చి నిన్ను మళ్ళీ నువ్వు చేస్తున్న సాధనలోంచి నిన్ను పక్కదారి పట్టించేదానికి ప్రయత్నం చేస్తాయి. మెడిటేషన్ ఉంటే దాని ద్వారా చేయొచ్చు, లేదు అని అంటే నిరంతరం నిత్య సాధనలో బాగా అలర్ట్ గా ఉండాలి. ధ్యానము కాన్సన్ట్రేషన్ కాదు. కాన్సన్ట్రేషన్ వేరు, ధ్యానము వేరు. అయితే ధ్యానంలో కాన్సన్ట్రేషన్ ఉంటుంది, అవేర్నెస్ ఉంటుంది. ఇవి రెండు రెక్కలు అంటారు ధ్యానానికి. ధియాన, ధి అంటే బుద్ధి, ఇంట్యూషన్. యాన ప్రయాణము, జర్నీ. అంటే బుద్ధితో చేసే ప్రయాణము. మనసు లేదు అక్కడ. మనసు దాటితే మనకు బుద్ధిలోకం వస్తుంది అని చెప్తున్నాం. బుద్ధి స్థాయి అనేది వస్తుంది. బుద్ధి కన్నా మనసు కింది స్థాయిలో ఉంటుంది. కాబట్టి మనసు శూన్యం అయిపోయింది. గమనించారా ఇక్కడ లాజిక్? గమనించారా? మళ్ళీ మన మాట మౌనము, మనసు శూన్యము, ఈ రెండు ముందుగా చేయగలిగితే ఆటోమేటిక్ గా నువ్వు ఈ మనసు నుంచి జంప్ అయిపోతావు, నెక్స్ట్ దీంట్లోకి వెళ్తావు. మనసు పనిచేస్తూ ఉంది, అక్కడ మనం ఆలోచనలన్నీ ధ్యానం చేస్తూ ఉన్నాము, ఒరిజినల్ ధ్యానం చేయడం లేదు. ఒరిజినల్ ధ్యానంలో ఏ సంకల్పము చేయకూడదు, ఏ కోరిక కోరకూడదు, ఏ కోరిక కోరకుండా, ఏ సంకల్పము చేయకుండా చేస్తున్నటువంటి ధ్యానమే ఒరిజినల్ ధ్యానం. ఏది కోరేదానికి లేదు, జస్ట్ ప్రేయర్స్ చేసుకొని ధ్యానంలోకి నేను వెళ్ళేందుకు నన్ను దీవించండి, నా ధ్యాన సాధనని దీవించండి అని చెప్పుకొని, మీరు తూర్పు కానీ లేదా ఉత్తరం కానీ, మీకు ఎక్కువగా కష్టాలుగా ఉన్నాయి, నాకేదో కర్మ చాలా ఇదిగా ఉందండి, నేను నా కర్మని తగ్గించుకోవాలి, నా కర్మని నేను ప్రక్షాళన చేసుకోవాలనుకుంటున్నాను అన్న భావం మీకు అనిపిస్తే, లోపల మీ హృదయంలో అనిపిస్తే, ఉత్తరం తిరిగి కూర్చొని సాధన చేయండి. ఈ జన్మలో ఇంకా నాకు వెంటనే చాలా మార్పులు జరగాల్సి ఉన్నాయండి నా జీవితంలో, నాకు మార్పులు కావాలి అని మీరు అనుకుంటున్నారు, తూర్పు తిరిగి సాధన చేయండి, ధ్యానం.